జరిగిపోయిన పనిని తెలియజేసేది భూతకాలం. వర్తమాన కాలం అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని. భవిష్యత్ కాలం అంటే రేపెప్పుడో, అంటే ఆనికి ఎప్పుడో, తర్వాత ఎప్పుడో జరగబోయే పని, తర్వాత జరగబోయే పని గురించి తెలియజేసే కాలం భవిష్యత్ కాలం. చూడండి, నేను ఒక వాక్యం చెప్తాను. రవి అన్నం తిన్నాడు అంటే అయిపోయింది కదా, తిన్నాడు కదా, భూతకాలం. రవి అన్నం తింటూ ఉన్నాడు, పని కొనసాగుతూ ఉంది ప్రస్తుతం కదా, అందుకని వర్తమాన కాలం. రవి అన్నం తింటాడు అంటే ఇప్పుడు తినలేదు, ఇందాక తినలేదు, ఇప్పుడు తింటూ ఉండేది. తింటాడు, తినబోతున్నాడు అంటే అది భవిష్యత్ కాలం. అర్థమైందా? బోర్డు మీద రాస్తాను చూడండి. కాలాల గురించి నేర్చుకున్నాం కదా, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. వాటికి సంబంధించి కొన్ని ఉదాహరణలు రాస్తాను చూడండి. లత పాట పాడింది. పాడింది కదా, అయిపోయింది కదా, భూతకాలం. లత పాట పాడుతుంది అంటే ఆ పని కొనసాగుతూ ఉంది ఇప్పుడు, అందుకని వర్తమాన కాలం. లత పాట పాడబోతుంది, పాడబోతుంది లేదా లత పాట పాడబోతుంది లేదా లత పాట పాడింది అంటే తర్వాత పాడొచ్చు, రేపు పాడొచ్చు కదా, జరగబోయింది అంటే జరగలేదు కదా, జరగబోతుంది కాబట్టి అది భవిష్యత్ కాలం. అర్థమైందా? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఇంకొకటి చెప్పానా? శాలేం సినిమా చూశాడు. శాలేం ఏం చేశాడు? అది భూతకాలం, పని అయిపోయింది కాబట్టి. శాలేం సినిమా చూస్తూ ఉన్నాడు, వర్తమాన కాలం. శాలేం సినిమా చూస్తాడు, భవిష్యత్ కాలం. రేపెప్పుడో చూస్తాడు, లేకపోతే తర్వాత చూడొచ్చు, సాయంత్రం చూడొచ్చు, అది భవిష్యత్ కాలం. ఇప్పుడు అర్థమైనాయా మీకు కాలాలు? ఇవి నోట్స్ లో రాసుకొని వీటికి సంబంధించి మీరు ఉదాహరణలు రాసుకున్నాం. సరేనా? రాసుకోండి.